మన హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రామీణ పోషకాహార సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. స్టార్టింగ్లోనే మీకు 42,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే మీకు సెలెక్షన్ జరుగుతుంది. మన హైదరాబాద్లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. సో వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేస్తున్న ఐసీఎంఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషకాహార సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మనకి వివిధ రకాల విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కన్సల్టెంట్స్తో పాటు యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మనకి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఒక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. సో ఏ విధంగా అప్లై చేయాలంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో దాన్ని మనము డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత దాంతోపాటు మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పీడిఎఫ్లో మెర్జ్ చేసేసి ఆ యొక్క పీడిఎఫ్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలి. లాస్ట్ డేట్ 15th ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది. మెయిల్ పంపించాల్సినటువంటి మెయిల్ అడ్రస్ వచ్చేసి ninadm.est1@gmail.com ఈ యొక్క మెయిల్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తాను. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటిని కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 42,000 వరకు కూడా శాలరీ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు ఏంటి అంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో అప్లికేషన్స్ పంపించేటువంటి వాటిని బట్టి ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకైతే మోర్ దెన్ 30 క్యాండిడేట్స్ అంటే ఒక పోస్ట్కి ఇక్కడ 30 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు మాత్రమే మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే మాత్రం కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కన్సల్టెంట్స్ ఉద్యోగాలకి మాత్రం మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారానే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తున్నారంటే మీకు దాదాపుగా ఏప్రిల్ చివరికల్లా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు వితిన్ షార్ట్ టైం పీరియడ్లో మాకు మన హైదరాబాద్ లాంటి ఒక నియరెస్ట్ లొకేషన్స్లలో మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పోస్టుల వారిగా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రెమ్యూనరేషన్ వచ్చేసి ఎవ్రీ మంత్ మీకు 42,000 వరకే శాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years వరకు అయితే ఇచ్చారు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సెన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. మీకు 1 by 1 పోస్టుల డీటెయిల్స్ చెప్తున్నాను. యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో వేకెన్సీ ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా విభాగంలో మీరు మినిమం 55% ఆఫ్ మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, సో ఇలాంటి వాటిలో చేసుండి మీకు అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఐటీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి. వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేయొచ్చు అంటే
ఎంకామ్ కానీ లేదంటే ఎంబీఏ కానీ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే సిఏ ఇంటర్ కానీ ఐసీడబ్ల్యూఏ ఇంటర్ కానీ సిఎస్ ఇంటర్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో కానీ రెలవెంట్ సబ్జెక్ట్స్లో కానీ ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి యంగ్ ప్రొఫెషనల్ టు లీగల్ విభాగంలో వేకెన్సీ ఉంది. సో లీగల్ విభాగం అంటే లా గ్రాడ్యుయేషన్స్ ఎవరికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనకి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఏ విభాగంలో పీజీ చేసినా ఎలిజిబులే. కాకుండా మీకు అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసినట్లుగా ఏదైనా ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నార్మల్గా చాలామంది పీజీ చేసి అక్కడిక్కడ కాలేజీలలో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. 40 years వరకే ఛాన్స్ ఇచ్చారు. ఏజ్ 42,000 వరకే సాలరీ వస్తుంది. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంకా మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కన్సల్టెంట్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి మాత్రం చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పోస్ట్లకి సంబంధించి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్లయితే మాత్రం ఈ కన్సల్టెంట్స్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు అప్లికేషన్ ఫార్మాట్కి సంబంధించి ఒక లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇచ్చానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫార్మాట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కన్సల్టెంట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఇలా మీకు 2 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్ కానీ లేదంటే మీ సేవకి వెళ్ళేసి ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు బాక్స్ ప్లేస్లో మీ యొక్క ఫోటో అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఈ విధంగా తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఫుల్ నేము, తర్వాత ఫాదర్ నేము, మీ పర్మనెంట్ అడ్రస్, సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వాటిపైన కూడా మీరు సిగ్నేచర్ పెట్టేసేసి వీటన్నిటిని మీరు స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్గా మెర్జ్ చేసేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను చెప్పినటువంటి ఈమెయిల్ అడ్రస్కి 15th April లోపు ఈవినింగ్ 5:30 PM లోపు మీరు అక్కడ వాళ్ళకి సెండ్ ఇచ్చాల్సి ఉంటుందన్నమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళే మీకు ఈమెయిల్ చేస్తారు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కాల్ చేస్తారు. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మీకు చిన్న టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు హైదరాబాద్లో మీకు తార్నాక లొకేషన్లో పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ప్రభుత్వ సంస్థల మాకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మంచి 42,000 జీతం ఉన్నటువంటి జాబ్ కావాలి, అది కూడా 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అయితే వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పంపించేసేసండి. మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.